గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను టెస్ట్ 2 సొసైటీ ఎగ్జామ్ జరిగింది. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. ఈరోజు ఆ టెస్ట్ డిస్కషన్ చేద్దాము. టెస్ట్ 2 ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫ్లోరోసిస్ ఇష్యూ ఇన్ నల్గొండ అండ్ డిస్కస్ ఇట్స్ ప్రజెంట్ స్టేటస్. అంటే ఈరోజు ఎలా ఉంది అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎలా ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేది ఉంది. ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్ ఇస్ డీప్ రూటెడ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. మరి ఈరోజు పరిస్థితి ఏంటి, నిజంగా అలానే ఉందా మారిందా అన్నది ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ 2014 తర్వాత 2023 కాబట్టి మరి ఈ 9 సంవత్సరాల ప్రాంతంలో ఏమైనా జరిగాయి అంటే ఏమైనా స్కీమ్స్ వచ్చాయా, అది దాని ప్రశ్న. దీని ప్రశ్నకి ఏంటంటే ఏమేమి స్కీమ్స్ పెట్టారు 2014 వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకి ఇది చూడు నల్గొండ, గుండె మీద ఫ్లోరైడు, ఇలా ఆన్సర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ సోషల్ ఇష్యూస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ తెలంగాణ మూమెంట్కి జీవం పోసింది పాటలు. తెలంగాణ మూమెంట్ అస్పిరేషనే పాటలు. అది ఎస్ఏ పేపర్ అయినా సరే, సోషాలజీ పేపర్ అయినా సరే ఒక విధానం ఉంటుంది. ఎక్కువ పాటలు దేని మీద వస్తాయి, సోషల్ ఇష్యూస్ మీదే వస్తాయి. హిస్టరీ మీద రాదు, పాలిటీ మీద రాదు, ఎకానమీ మీద రాదు. సో వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా ఒక అబ్బాయి హిజ్ సిఏ అని ఉంటే నేను పేపర్స్ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేశాను నిన్న. ఒకతను రాశాడు, పాటతో స్టార్ట్ చేశాడు. ఆ పేపర్ నాకు చూడగానే ఇంప్రెషన్ వచ్చేసింది అనమాట. అలా మనం చూసుడుతోనే ఆ బాధని చూపిస్తూ ఆ యొక్క కోణం వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎలా ఉంది అని నాకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. సో అదేవిధంగా మనం కూడా ఇలాంటి సోషల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ పాట ద్వారా, ఇప్పుడు బాలికలు ఒక పాట సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అదేంటి, మళ్ళీ తెలంగాణ స్పెసిఫిక్ పాట ఏమన్నా ఉందా, కల్చర్ బతుకమ్మ మీద పాట అంటే ఎందుకంటే ఆ పాటలే జీవం పోసింది తెలంగాణ మూమెంట్కి. ఆ పాటలే, ఆ కళాకారుల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. ఆ కళాకారులలో ముఖ్యంగా ఏంటి, పెయింటింగ్స్గా వర్కౌట్ అవ్వలేదు, లిటరేచర్ వర్కౌట్ అవ్వలేదు, అంటే న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్స్ వర్కౌట్ అవ్వలేదు, పెయింటింగ్స్ వర్కౌట్ అవ్వలేదు, ఇంకా చాలా విధమైనటువంటి ఆర్ట్ ఉంది, ఏంటి గ్రాఫిటీ ఉంది, ఇలాంటివి ఏం వర్కౌట్ అవ్వలేదు. ఏది వర్కౌట్ అయిందంటే సాంగ్స్ వర్కౌట్ అయింది. సాంగ్స్ తెలంగాణ మూమెంట్కి జీవం పోసింది ఏంటంటే సాంగ్స్. కాబట్టి మనము సాంగ్స్తో స్టార్ట్ చేస్తూ చూడు నల్గొండ, గుండె మీద ఫ్లోరైడ్ బండ అని స్టార్ట్ చేసి ఇక మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత అసలు ఫ్లోరోసిస్ అంటే ఏంటి, ఆ సిట్యువేషన్ నుంచి ఈరోజు ఏ సిట్యువేషన్కి వచ్చామో చెప్పిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో ఫ్లోరోసిస్ గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ ఫ్లోరోసిస్? ఇంక్రీజ్ ఇన్ ద ఫ్లోరిన్ కంటెంట్ ఇన్ గ్రౌండ్ వాటర్ బికాస్ ఆఫ్ విచ్ ద ఫ్లోరైడ్ కంటెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద పీపుల్, because of which we notice bone deformities, tooth decay. That particular disease is called as fluorosis. తర్వాత why it is concentrated in నల్గొండ. నల్గొండలోనే మనకి గ్రానైట్ స్టోన్ ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంటెన్స్లీ ఫౌండ్ ఇన్ నల్గొండ. అది చెప్పాలి కదా, ఎందుకంటే ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ మాట్లాడాను. ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ మాట్లాడాను. నల్గొండ అని మెన్షన్ చేసినప్పుడు వేరే జిల్లా ఏం మెన్షన్ చేయలేదు. నల్గొండనే అంటే పాత నల్గొండ డిస్ట్రిక్టే మెన్షన్ చేశానంటే ఏదో స్పెసిఫిక్ కారణం ఉంటుంటుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ ఏంటంటే బికాస్ ఆఫ్ హెవీ అవైలబిలిటీ ఆఫ్ గ్రానైట్ రాక్ and which is having strong presence of fluoride content. Resultantly, the average content is 10 to 15 ppm. 48 out of 55 revenue mandals are having this excess fluoride in their groundwater. The fluoride content of soils varies between 28 to 1750 ppm. అంటే pp అంటే 10 నుంచి మనకు యావరేజ్గా ఉండాల్సింది 10 నుంచి 15 ppm, కానీ ఇక్కడ వచ్చేసరికి 128 నుంచి 1750 ఉంది. కాబట్టి నల్గొండ డిస్ట్రిక్ట్. వై నల్గొండ డిస్ట్రిక్ట్? బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నల్గొండ డిస్ట్రిక్ట్. క్వశ్చన్ స్పెసిఫిక్గా ఆన్సర్ రాయాలి మనం. సో ఫస్ట్ ఆన్సర్ రాసే విధానంలో ఏం చేయాలంటే క్వశ్చన్ని డివైడ్ చేయాలి పీసెస్లో. ఆ క్వశ్చన్ని పీసెస్ లాగా డివైడ్ చేసుకుని ఆ పీసెస్కి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ పీస్ ఏంటి, ఫ్లోరోసిస్. సెకండ్ పీస్ ఏంటి, నల్గొండ డిస్ట్రిక్టే ఎందుకు, సెకండ్ పీస్. మూడో పీస్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటి. ఖచ్చితంగా ఫ్లోరోసిస్ చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, దాని కారణాలు మనం మెన్షన్ చేయాలి అన్నమాట. ఇలా మెన్షన్ చేసినాక ఏమైంది మరి ఫ్లోరోసిస్ వల్ల బాధితులు. According to District Fluoride Monitoring Center, no new cases have been reported in the last few years. There is still an estimate of 2 lakh people among the 1.63 million people in Nalgonda district who are affected. వీళ్ళెవరు, పాత వాళ్ళు, అడోలసెంట్స్ అంటే పాత వాళ్ళు, అడల్ట్హుడ్లో ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. న్యూ జనరేషన్లో మాత్రం లేదు. బట్ ఇంకా కొన్ని
డెంటల్ డిఫార్మిటీస్ కానివ్వండి, లేకపోతే బోన్ డిఫార్మిటీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క నంబర్ తగ్గినప్పటికి కూడా ఇంకా పాత రామిఫికేషన్స్ ఉన్నాయి. ఆ పాత వాళ్ళకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేకపోతే అడల్ట్ కానివ్వండి, ఇంకా ఈ ఫ్లోరోసిస్ బాధితులే. అది వాళ్ళ ఇంపాక్ట్. సో ప్రస్తుతం ఎలా ఉంది, ప్రజెంట్ న్యూ స్టేటస్ ఏంటి? ఇక బికాస్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ సివిల్ సొసైటీస్, ముఖ్యంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అది కూడా ఒక ప్రశ్న అడిగాను నేను కావాలని, ఎందుకంటే అది సోషల్ ఇష్యూల భాగం. పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఇంకేం పెద్ద ప్రాబ్లం లేదు తెలంగాణకి. ఏదైనా ఒకటి ప్రాబ్లం న్యాచురల్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఫ్లోరోసిస్ మాత్రమే. సో ఫ్లోరోసిస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అది. అందుకే ఇంకో క్వశ్చన్ ఏం అడిగానంటే స్పెసిఫిక్గా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ అగేన్స్ట్ ఫ్లోరోసిస్, ఫ్లోరోసిస్కి అగేన్స్ట్గా పనిచేసేటటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏంటని అడిగాం. సో కొన్ని పాయింట్స్, ప్రజెంట్ స్టేటస్, 100 పడగల హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయ్యాయి, పీపుల్ స్టాప్డ్ యూజింగ్ గ్రౌండ్ వాటర్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్టర్ సప్లై ఆఫ్ రివర్ వాటర్, డ్రింకింగ్ వాటర్. కృష్ణా వాటర్ వచ్చింది నల్గొండ డిస్టిక్కి. కృష్ణా వాటర్ రావడం వల్ల గ్రౌండ్ వాటర్ తాగడం తగ్గించాం మనము. స్టేట్మెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ పార్లమెంట్, తెలంగాణ హ్యాస్ 967 ఫ్లోరైడ్ అఫెక్టెడ్. ఏ సంవత్సరంలో? April 2015. దిస్ బికేమ్ 0 యాజ్ ఆఫ్ 2020. 967 ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ రీజియన్స్ ఉంటే 2020 వరకు 0 లాగా మారిపోయిందంటే అది మంచి విషయం, అది చాలా మంచి విషయం. బికాస్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, ద ఫ్లోరోసిస్ ప్రోగ్రామ్ ఈస్ అండర్ చెక్, విచ్ ఇన్స్పైర్డ్ హర్ ఘర్ జల్ మిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఫ్లోరోసిస్ పోయిందని అంటే మనం ఏం నేచర్ని, సాయిల్ని ఏం చేయలేం మనం. అవును, తెలంగాణ తెలుగులో ఇంట్రడక్షన్ ఇది తెలుగులో ఇంట్రడక్షన్ కాదండి, అది పాట. అది ఆ పాటని తెలుగులోనే రాయాలి, అది పాట. ఇప్పుడు మనము సర్వధర్మ సమభావ అని అంటాము, ధర్మ నిరపేక్షత అని అంటాము. అలాంటివి మనము ఇంగ్లీష్లో రాస్తాము, సంస్కృతం రాస్తే ఇంకా మంచిదని అంటాము. పాట కాబట్టి తెలుగులో రాసిన ఇబ్బంది లేదు, ఇంగ్లీష్లో రాసిన ఇబ్బంది, కానీ తెలుగు రాస్తే ఎఫెక్ట్ పాడుకుంటాడు ఒకసారి ఎవాల్యుయేట్ చేసే అతను. సో కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ వస్తుంది కాబట్టి మార్క్స్ వస్తాయి ఫాస్ట్గా. గ్రౌండ్ వాటర్ తీసుకోవడం వల్ల కానీ గ్రౌండ్ వాటర్ని అగ్రికల్చర్స్కి యూజ్ చేస్తున్నారు కదా, ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా కొంత ఉందని చెప్పి. అవును, 100%. అయితే గ్రౌండ్ వాటర్ రిసోర్స్ వల్ల మనకి ఏదైతే అందుకే కృష్ణా వాటర్ నుంచి కెనాల్ రూపకంగా ఇస్తున్నాం వాటర్. ఆ కెనాల్ రూపకంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే దానికి స్లాబ్ వేస్తున్నాము. ఆ వాటర్ ఆ స్లాబ్ రూపకంగా వెళ్ళి ఆ స్లాబ్ కెనాల్స్లలో మనం పైప్ వేసేసి డ్రా చేసుకుంటున్నాం అన్నమాట. కానీ స్టిల్ కొన్ని విలేజెస్లో ఇంకా అండర్ గ్రౌండ్ బావిల వల్ల కానీ బోరింగ్ల వల్ల కానీ వాడుతున్నాము. అక్కడ ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఉంది. బట్ హవెవర్ డ్రింకింగ్ వాటర్ వల్ల డైరెక్ట్ వెళ్ళిపోతుంది. డ్రింకింగ్ వాటర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. ప్రజెంట్ స్టేటస్ రెండోది, తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇప్పుడు కరెంట్, అది కాంటెంపరీ, అది బాగా పనిచేస్తుంది. ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎందుకు ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్? విచ్ ఈజ్ హెల్పింగ్ ద ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్. ముఖ్యంగా అది ఎస్సీ ఎస్టీలని టార్గెట్ చేస్తుంది. ఎందుకు ఇన్నోవేటివ్, ఏ విధంగా హెల్ప్ చేసింది, కొన్ని పాయింట్స్ మన దగ్గర ఉండాలి. మీకు మంచి మంచి పాయింట్స్ ఇచ్చాను. ఎంతమంది ఐఐటిఎన్స్ వచ్చారు, ఎంతమంది ఐఏఎంలు వచ్చారు, ఎంతమంది హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుతున్నారు, ఫ్యాక్ట్స్ అన్నమాట. ఎందుకు ఇది సక్సెస్ఫుల్ మోడల్? ఎందుకు సక్సెస్ఫుల్ మోడల్ అంటే ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎందుకు ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందంటే ఏమేమి ఉన్నాయి అందులో. ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆర్గనైజ్ అబౌట్ 1000 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్. 1000 వరకు స్కూల్స్ ఉన్నాయి ఇందులో. ఎందుకు ఇన్నోవేటివ్ అంటే ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. ఇట్ ఈస్ హెల్పింగ్, ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విచ్ ఈస్ హెల్పింగ్ ద ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్. ఎందుకు అనంటే ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అందరూ ఈ స్కూల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అందరూ ఈ స్కూల్లో ఎన్రోల్ అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఫార్మర్సో లేకపోతే మేస్త్రులో మెకానిక్లో అవ్వడం వల్ల వాళ్ళకి ఇది బాగా వెల్ఫేర్ ఇస్తుంది, వాళ్ళకి ఇది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. టార్గెటెడ్ పీపుల్ని అడ్మిషన్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ కన్నా ఎక్కువ టార్గెటెడ్ పిల్లల్ని తీసుకుంటున్నారు. కాబట్టి దిస్ ఈజ్ మోర్ ఇంక్లూజివ్, మోర్ హెల్ప్ఫుల్ ఫర్ వల్నరబుల్ సెక్షన్. అదొక పాయింట్ యాడ్ చేస్తాం మనం. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, ఇందులో అడ్మిషన్ తీసుకునే వాళ్ళంతా ఎవరు? ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. నీట్లోకి అడ్మిషన్ తీసుకుంటున్నారు, జేఈలోకి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 432 స్టూడెంట్స్ ఇప్పటివరకు ఈ నీట్లో, ఎన్ఐటీలో, ఈ ఐఐటీలలో సీట్లు వచ్చింది. 34 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ప్లేయింగ్ ఎ కీ రోల్. ఇందులో ఈ స్కూళ్ళల్లో ఒక 34 ఐడెంటిఫై చేసి ఆ 34 ఐడెంటిఫై చేసినటువంటి సెంటర్ ఆఫ్ స్కూల్ ఎక్సలెన్స్ అని పేరు పెట్టి దానికి ఇంకా ఇన్నోవేటివ్ మోడల్గా ఎక్స్ట్రా ఫండింగ్ చేస్తుంది గవర్నమెంట్.
ఏంటా ఇన్నోవేటివ్ మోడల్? కొన్ని లాంగ్వేజ్ క్లబ్స్ పెట్టేసుకొని కొందరు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడం, ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించడము, అది వెల్ఫేర్ స్కూల్ అయినప్పటికి కూడా. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఆఫ్లైన్లో కొన్ని రోజులు, ఆన్లైన్లో కొన్ని రోజులు, ఫ్లిప్డ్ ఎడ్యుకేషన్ మోడల్ ప్రొవైడ్ చేయడం. కోడింగ్, ఇప్పుడే కోడింగ్ సాధ్యమైనంత వరకు ప్రొవైడ్ చేయడం, కోడింగ్, లెక్చర్స్ ఆఫ్ లైఫ్, యాన్యువల్ సమ్మర్ క్యాంప్స్, ఇవన్నీ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తాము. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి ప్రొవిజన్స్ అన్నీ తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండడం వల్ల, అది ఒక సొసైటీ లాగా రన్ అవ్వడం వల్ల అది చాలా సక్సెస్ రేట్ పొందింది. అవి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈవిడ ఈమె పేరు కూడా మలావత్ పూర్ణ. షీ బిలాంగ్స్ టు మలావత్ పూర్ణ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ స్కూల్. మలావత్ పూర్ణ బిలాంగ్స్ టు ఈ స్కూల్లో తనకు అలాంటి విధమైనటువంటి ట్రైనింగ్ జరిగింది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్. ఒక కేస్ స్టడీ, ఈ మలావత్ పూర్ణ అనేది ఒక కేస్ స్టడీ. అంటే సోషాలజీ ఆర్ సొసైటీ ఏది వర్కౌట్ అయింది, ఇది వల్నరబుల్ సెక్షన్స్ కోసం పెట్టింది, అందులో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ మోడల్స్ వల్ల ఇది చాలా బాగా సక్సెస్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ పాజిటివ్ లేబర్ విత్ రెఫరెన్స్ టు చిల్డ్రన్? డిస్కస్ ద ఫీచర్ ఆఫ్ చైల్డ్ ప్రొహిబిషన్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఏం తెలియాలి? పాజిటివ్ లేబర్ అంటే తెలియాలి. ఎగ్జామినేషన్ హాల్లో ఎవరికి పాజిటివ్ లేబర్ అంటే తెలుసు? ఎగ్జామినేషన్ హాల్లో మోడల్ ఆన్సర్ చూడకముందు. ఓకే, వెరీ గుడ్. పాజిటివ్ లేబర్ అంటే ఏంటి? పాజిటివ్ లేబర్ అంటే వెరీ గుడ్. పాజిటివ్ లేబర్ అంటే ఏంటి? ఇన్వాల్వ్ పని చేసుకోవచ్చు. ఎప్పుడు? స్కూల్ టైం అయిపోయిన తర్వాత. ఎందులో? మీ ఇంట్లో షాప్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా చిన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎలాంటి ఫిజికల్ కానీ ఎలాంటి మెంటల్ కానీ ఇబ్బందులు ఉండకూడదు. అలాంటివన్నీ పాజిటివ్ లేబర్. ఈ పాజిటివ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ చైల్డ్ లేబర్కే వర్తిస్తుంది, వేరే లేబర్కి వర్తించదు. సో ఓన్లీ చైల్డ్ లేబర్కి మాత్రమే వర్తిస్తుంది. చైల్డ్ లేబర్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ ఆన్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ ఆన్ చైల్డ్ లేబర్. ఈ చైల్డ్ లేబర్కి ఒకటి నేను ఎక్స్ట్రా పీడిఎఫ్ ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. చైల్డ్ లేబర్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ ఆన్ చైల్డ్ లేబర్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ చైల్డ్ లేబర్ ఉన్నారు, అందులో మహిళలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది. మన చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ చైల్డ్ లేబర్సే, కానీ 14 సంవత్సరాల కింది వాళ్ళందరూ కంప్లీట్ బ్యాన్, టోటల్ బ్యాన్ ఆన్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 ప్రకారంగా. కానీ 14 నుంచి 18 ఉన్న వాళ్ళని అడోలసెన్స్ అని అంటాము. ఈ 14 నుంచి 18 వాళ్ళు చేయగలరు. హజార్డస్ కాకుండా ఇంకెక్కడైనా కూడా పని చేసుకోవచ్చు. 14 లోపు వాళ్ళు కూడా పని చేసుకోవచ్చు. కానీ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అన్న కావాలి, లేకపోతే హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ అన్న కావాలి, డొమెస్టిక్ ఇండస్ట్రీ అన్న కావాలి. ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ లేబర్ అయితే ఉండకూడదు అనేది పాజిటివ్ లేబర్. Provides a provision in such way that children that they are permitted to work in family enterprise outside school hours. What is positive with reference to children? Discuss the feature of Child Labour Prohibition Act. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 18 సంవత్సరాల లోపు కంప్లీట్గా బ్యానే, కానీ 14 సంవత్సరాల లోపు బ్లాంకెట్ బ్యాన్, 14 నుంచి 18 వరకు అడోలసెంట్ బ్యాన్ ఇన్ హజార్డస్, ఇఫ్ నాట్ దే క్యాన్ కంటిన్యూ. ఇంకా రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎప్పుడు రిహాబిలిటేషన్ గురించి మాట్లాడలేదు, చైల్డ్ లేబర్కి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్టేట్ హ్యావ్ ద పవర్ టు లీస్ట్ విచ్ కమ్స్ అండర్ హజార్డస్ ఇండస్ట్రీస్. ఆ స్టేట్ ఏవైతే మెన్షన్ చేస్తుందో అందులో మాత్రం చేయడానికి ఉండదు అనమాట. హజార్డస్ లిస్ట్ ఎవరు ఇస్తారు అని అంటే స్టేట్ ఇస్తుంది. ఇంకా ఈ 14 to 18 అవర్స్. ఇంకా చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ ప్రొహిబిషన్ యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హ్యావ్ ద పవర్ టు ఇంప్లిమెంటేషన్ పవర్ ఓ చేతిలో ఉందనంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేతిలో ఉంది. ఇంకా ఆన్లైన్ సీరియస్ పనిష్మెంట్స్, వెరీ సీరియస్ పనిష్మెంట్స్. క్రిమినల్ అఫెన్స్, ఇప్పటివరకు అది సివిల్ అఫెన్స్ లా ఉండేది, ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ లా అయిపోయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిదాకా సివిల్ అఫెన్స్ ఉండే, ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ అయింది. ఎవరైతే చైల్డ్ లేబర్ని ఎంప్లాయ్ చేసుకుంటారో దే కమ్ అండర్ క్రిమినల్ లెజిస్లేషన్. ఇంకా ఇవే మెన్షన్ చేసి ఛాలెంజెస్. ఏంటి ఛాలెంజెస్? నెంబర్ 1 ఒక కేస్ స్టడీ. ఏంటి ఆ కేస్ స్టడీ అని అంటే, చైల్డ్ లేబర్. ఫర్ ఎగ్జాంపుల్, జాదుగూడ ఒక ప్లేస్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ యురేనియం. జాదుగూడ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ యురేనియం ఎక్స్ట్రాక్షన్. అక్కడే మైకా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. మైకా అది మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఆ మైకా ఏంటంటే ఒక ప్లేట్లా ఉంటుంది. ఆ మైకా అది మనం ఒక ప్లేట్లా తీసుకోవాలి. ఆ ప్లేట్లా తీసుకొని
అది కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మన టైల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సైజులో ఉంది ఈ టైల్ కింద, ఈ టైల్ పెద్దగా ఉంటే ఎక్కువ రేటా, చిన్నగా ఉంటే ఎక్కువ రేటా? చిన్నగా ఉంటే ఎక్కువ రేటా, పెద్దగా ఉంటే ఎక్కువ రేటా? కామన్ సెన్స్. ఈ టైలు పెద్దగుంటే ఎక్కువ రేట్, ఎందుకంటే పెద్దగుంటే ఒకటే దానిలా కనబడుతుంది కాబట్టి కనువింపు కనబడుతుంది, బాగా కనబడుతుంది కాబట్టి పెద్ద టైల్కి ఎక్కువ రేట్ ఉంటుంది ఎప్పుడైనా. చిన్న అంటే చాలా తక్కువ రేట్లో ఉంటుంది. ఆ మైకా కూడా వీళ్ళు కాస్మెటిక్ ఇండస్ట్రీలో తీసుకెళ్లేటప్పుడు అది పెద్ద మైకా అయితే ఏమవుతుందనంటే ప్రాపర్ ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మైకాని. ఆ మైకాని కాస్మెటిక్స్ పౌడర్స్లో వాడచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్. అది ఒక ఇగ్నిషియస్ రాక్కి అది అతుక్కొని ఉంటుంది అన్నమాట. అది అతుక్కొని ఉన్నప్పుడు మనము మెషిన్స్ కూడా లేవు, మిషన్స్ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్ గూడ్స్కి ఎక్కువ రేట్ ఉంటుందా, మిషన్ మేడ్ వాటికి ఎక్కువ రేట్ ఉంటుందా? హ్యాండ్ క్రాఫ్ట్. సో ఒక చేతులతో మాత్రమే మనం ఆ రౌతుకు ఉన్నటువంటి మెటల్ షీట్ని తీసేస్తే దానికి రేట్ ఎక్కువ. కానీ ఆ మైకా షీట్ని తీసేయాలి అని అంటే చాలా సెన్సిబిలిటీతోని లోపల చేయబెట్టి మెల్లిమెల్లిగా మనం తీసేయాలన్నమాట ఆ ఇగ్నిషియస్ రాక్ నుండి. అప్పుడే మైకా ప్లేట్ మొత్తం పక్కకు వస్తుంది. అలా చిన్నగా ఎవరు వెళ్ళగలరు? ఎవరు చేతులు వెళ్ళగలయి? చిన్నపిల్లల చేతులు వెళ్ళగలయి. వాళ్ళు బ్రేక్ చేయకుండా చిన్నగా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మైకా షీట్కి బయటకు వస్తుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి మైకా మైనింగ్స్లో మొత్తం రిక్రూట్మెంట్ చైల్డ్ లేబర్స్. పేరెంట్స్ ఆర్ మోటివేటెడ్ టు వర్క్ దేర్. వై? బికాస్ ద పేమెంట్ ఈస్ గివెన్ హై. And who is getting the license? The state is giving the license to do mica mining. 90% of the employees working in that mica mining in the Jaduguda area of Jharkhand is children. మరి లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు అక్కడ పనిచేయడానికి? గవర్నమెంటే. సో గవర్నమెంట్ మోటివేటెడ్ చైల్డ్ లేబర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మైకా మైనింగ్ ఇన్ ద ఏరియాస్ జార్ఖండ్. సో ఇలాంటివి ఛాలెంజెస్. ఎందుకంటే ద పేమెంట్ ఈస్ హై. సో పేరెంట్స్ ఆర్ మోటివేటెడ్ టు వర్క్ దేర్. పేరెంట్స్ ఆర్ టెల్లింగ్ ద చిల్డ్రన్ టు గో అండ్ వర్క్ దేర్. వై? బికాస్ ద పేమెంట్ ఈస్ మోర్. దే వాంట్ ఎక్స్క్లూజివ్లీ చైల్డ్ లేబర్. బట్ మైకా ఈజ్ వెరీ డేంజరస్, హజార్డస్ ఇండస్ట్రీ. అది కంప్లీట్ కెమికల్ ఈస్ కమింగ్ అవుట్, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఇన్ సైడ్. లైక్ శివకాశి హూ ఈస్ వర్కింగ్ ఇన్ శివకాశి ఇట్స్ ద చైల్డ్ లేబర్. ఇలాంటివన్నీ ఛాలెంజెస్. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? అదొక ఛాలెంజ్. ఇంకా అండ్ నేను చెప్పింది రియాలిటీ అనమాట, గెస్ కాదు. కాదు, ఒక కేస్ స్టడీ రాసేస్తున్నాం మనం. ఇంకా ఇలాంటివి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. హౌ? వెరీ గుడ్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. డొమెస్టిక్ లేబరరా కాదా? వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ ఒక పిల్లాడి ఇంట్లో పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ వాచ్మెన్ని మ్యానిపులేట్ చేసి ఆ పిల్లాడిని మేనేజ్ చేస్తే చాలు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. వెరీ గుడ్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇంకా దట్ ఇస్ గుడ్ థింగ్, నో? దేర్ ఇస్ కోర్ట్. ఇంకా ఎనీ రూల్స్ విల్ గివ్ బై గవర్నమెంట్ ఓన్లీ. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉందని గవర్నమెంటే ఇస్తుంది రూల్స్ ఎలాగో. ఇంకా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ చైల్డ్ లేబర్? ఏం రాశారు నేను ఎగ్జామ్లో? నేను రాసింది ఊరికే సమరీ చేసి డిస్కషన్ ప్రజెంట్ ఈ క్లాసా ఇది? ఎగ్జామ్ రాసింది మీరు ఆల్రెడీ. ఆ మానిటరింగ్ లేకపోవడం, రెగ్యులేటరీ మెకానిజం లేకపోవడం, ప్రాపర్ పనిష్మెంట్ లేకపోవడం, ఇంకా నో స్ట్రింజెంట్ లాస్. థ్యాంక్స్ టు, అప్పుడు ఎలా రాయాలంటే ఇలా, థ్యాంక్స్ టు చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016, బట్ హవెవర్ ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్, మోర్ స్ట్రింజెంట్ లాస్ ఆర్ రిక్వైర్డ్. అది మంచి లానే. దానికి థ్యాంక్స్ టు, బట్ హవెవర్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆఫ్ మోర్ స్ట్రింజెంట్ లాస్. ఇంకా పోవర్టీ. వెరీ గుడ్. పోవర్టీ, దే ఆర్ ఫోర్స్డ్. అన్నిటికీ మూల కారణం ఏంటి? పోవర్టీ. వాడి దగ్గర నువ్వు పని చేయొద్దు అంటున్నావు, మరి నేను తినడం ఎలా? వాడు స్కూల్కి పంపిస్తే వాడికి ఇంటికి భోజనం దొరకట్లేదే.
పోవర్టీ ఈజ్ అ మెయిన్ బ్యాక్ బోన్. ఇంకోటి క్యాస్ట్ సిస్టమ్ విచ్ ఇస్ డీప్ రూటెడ్. దళిత్స్ ఎగ్జాంపుల్, ఎస్సీ కమ్యూనిటీ ఉందనుకోండి, విలేజెస్లో ఒక స్టిగ్మా అసోసియేట్ అయి ఉంది. నీకు చదివేందుకు, నువ్వు పని చేసుకో బతుకు అనే ఒక స్టిగ్మా అసోసియేట్ అయి ఉంది. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు చైల్డ్ లేబర్. పోవర్టీ ఈజ్ లీడింగ్ టు చైల్డ్ లేబర్. ఇంకా చైల్డ్ ట్రాఫికింగ్, ఎత్తుకరావడం, కిడ్నాప్ చేయడం, బెగరీ. ఇప్పుడు మెయిన్ మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఈ బెగరీస్ ఎక్కడెక్కడ సెంటర్స్లో బెగరీస్ ఉన్నారో వాళ్ళందరూ చిల్డ్రన్ దాదాపు దే ఆల్ ఆర్ చైల్డ్ ట్రాఫికింగ్. చైల్డ్ ట్రాఫికింగ్ ఈజ్ వన్ అదర్ థింగ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంకా చైల్డ్ ట్రాఫికింగ్. సో ఇవన్నీ మెన్షన్ చేసి మనం ఫైనల్గా కంక్లూజన్ ఇస్తాము. ఏం కంక్లూజన్ ఇస్తాము? సో ద చిల్డ్రన్స్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్స్. సో దే ఆర్ బికమింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, వీరప్పన్. సో అన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు అన్ని మార్క్స్ వస్తాయి. వీరప్పన్ చైల్డ్ లేబర్. వీరప్పన్ ఈజ్ అ చైల్డ్ లేబర్, స్మగ్లర్. వీరప్పన్కి పేరెంట్స్ లేరు, ఆర్ఫన్. ఏం చేసేవాడు? 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి చిన్న ఈ శాండిల్వుడ్ ఇవి ఇచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేసేవాళ్ళు. ది రియల్ స్టోరీ ఆఫ్ వీరప్పన్. ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు. కానీ చిన్నప్పటి నుంచే ముదురు. ఇక్కడి నుంచి చేసినా నాకు 100 రూపాయలు వస్తుంది, ఆయననేమో 1000 రూపీస్ లెక్క పెట్టుకుంటున్నాడు. అదే నేనే ఆయనకు అమ్మేస్తే నాకే 1000 వస్తాయి. 11, 12, 13, 14, 15 హీ బికేమ్ వీరప్పన్. చైల్డ్ లేబర్, హీ ఈజ్ ఎ చైల్డ్ లేబర్. అంతేకాదు, ముఖ్యమైన ఘట్టం ఏంటి? ఛాలెంజ్. ముఖ్యమైన ఘట్టం అన్నిటికన్నా గొప్పది బాల్యం, చైల్డ్హుడ్ని మిస్ అవ్వడం, బాల్యంని ఆస్వాదించకపోవడం. సో ఇవన్నీ మనం గట్టెక్కాలి అని అంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఏంటా స్కీమ్స్? మరి 2 పేజెస్లో పడతాయా సార్ అంటే అప్పుడు మనం డయాగ్రామ్స్ వేయాలి. మరి ఇవన్నీ పాయింట్స్ 2 పేజెస్లో పడతాయి అన్నప్పుడు అప్పుడు మనం డయాగ్రామ్ వేసేసి మ్యాక్సిమం పాయింట్స్ మెన్షన్ చేయాలి. మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్. ఒకటి చైల్డ్ లేబర్ రెగ్యులేషన్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016. ఇంకా ఏంటి రాయాలి? అదే దాని తర్వాత నెక్స్ట్ ఇంకా జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్, 100% వెరీ గుడ్. రైట్ టు ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్ స్కీమ్. వీడి పోవర్టీ కోసం చైల్డ్ లేబర్ వెళ్ళేవాడు ఇప్పుడు వెళ్ళవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ పెడుతున్నారు అక్కడ. మిడ్ డే మీల్ స్కీమ్. ఇంకా ఎంజీ నరేగా. యూ ఆర్ ఫోర్సింగ్ ఇన్ టు లేబర్, నో. పేరెంట్స్ వాళ్ళు వెళ్తున్నారు, ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం స్పెసిఫిక్, ఈ పక్క ఇండియా స్పెసిఫిక్, ఈ పక్క తెలంగాణ స్పెసిఫిక్. అమ్మఒడి. ఇంకా సర్వైలెన్స్ టీమ్ పెట్టడం, ప్రాపర్ రెగ్యులేషన్, ప్రాపర్ మెకానిజం, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్. అవి కాకుండా ఇంకా ఇవి ఎలా ఉంటాయి? ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ స్కీమ్స్ అమ్మఒడి కాకుండా ఇంకా ఆశ్రమ్ స్కూల్స్. ఇంకా జనరల్ అది. ఇంకా తెలంగాణ ఇంకా ఆపరేషన్ స్మైల్ అని, ఆపరేషన్ ముస్కాన్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్, డిస్కస్ ఎఫర్ట్స్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లోరోసిస్ ఇన్ తెలంగాణ. నేను ఇంటర్నేషనల్గా ఎందుకు ఇచ్చాను అని అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ చాలా ఎక్కువ. ఎలాగూ అనంటే దూషర్ల సత్యనారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ జలసాధన సమితి, చాలా గట్టిగా పనిచేసిన మనిషి. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఫ్లోరైడ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ నెట్వర్క్, ఒక నెట్వర్క్, గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ కలిసి ఒక నెట్వర్క్లా ఫామ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోర్స్ తీసుకొని వచ్చారు. రెండోది. మూడోది, నెట్వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఆర్గనైజేషన్. మూడో ఎన్జిఓ, ఎక్స్క్లూజివ్ ఎన్జిఓ. నాలుగో ఎన్జిఓ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి. ఇవి ఎక్స్క్లూజివ్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ ఫ్లోరోసిస్. స్పెసిఫిక్గా ఇవి ఎలా పనిచేశాయి, ఇవి ఎలా పనిచేశాయి. ముఖ్యంగా ఈ దూషర్ల సత్యనారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ జలసాధన సమితి చాలా లెవెల్కి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోర్స్ తీసుకొని వచ్చింది అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మీద. మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ని పట్టించుకోకపోవడం, నల్గొండ డిస్ట్రిక్ట్ కాదు ఒంగోలు డిస్ట్రిక్ట్లో కూడా ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, కానీ మరీ అంత తీవ్రంగా లేదన్నమాట. వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒంగోలు డిస్ట్రిక్ట్ కూడా ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉందని ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తీసుకురావడానికి గల కారణం జలసాధన సమితి. మెథడ్ ఆఫ్ ద మూమెంట్ ఎలా మెథడ్ చేశారు? ముఖ్యంగా ఎలక్షన్ టైంలప్పుడు యాక్టివ్ చేయడం, ఎవరైతే ఎలక్షన్ టైంలో వస్తున్నారో పీపుల్ని పొలిటికల్గా ఎంపవర్మెంట్ చేయడం, ఎలక్షన్ టైంలో అప్పుడు ప్రాబ్లమ్ని చాలా గట్టిగా చూపెట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్. మేక్ ద ఫ్లోరోసిస్ యాజ్ అ పొలిటికల్ ఇష్యూ అండ్ ఎలక్టోరల్ అజెండా బై ర్యాలింగ్ ద పీపుల్ ఆన్ ద పాయింట్ ఆఫ్ కంప్లీట్ లిబరేషన్.
bringing awareness among on the matters of importance of diet, making representation at state level, door-to-door distribution of kits consisting of groceries and blankets who are suffering with fluorosis. ఇలాంటి చేశారు ఎవరు? సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. స్పెసిఫిక్గా తెలంగాణ మూమెంట్లో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, రోల్ ఆఫ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రోల్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్, రోల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, రోల్ ఆఫ్ అడ్వకేట్స్, రోల్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్. ఒక 10 రోల్స్ మనం మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి, కొన్ని పేర్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, డిస్కస్ ద పుష్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మైగ్రేషన్ ఇన్ తెలంగాణ. మనకు తెలుసు తెలంగాణ అంటేనే మైగ్రేషన్. ఒకప్పుడు 2 మైగ్రేషన్లు అయ్యేది, ఇంటర్నల్ మైగ్రేషన్, అవుట్వర్డ్ మైగ్రేషన్. ఇంటర్నల్ మైగ్రేషన్ మీన్స్ విత్ ఇన్ ఇండియా. B1కి పోయిండు మా ఇంట్లో, అప్పుడు చాలా కామన్. ఎక్కడికి వెళ్ళినా B1కి పోవడమో, బొంబాయి పోవడమో, పూణే పోవడమో, నాగ్పూర్ పోవడమో. నాగ్పూర్ పోయినట్టు అచీవ్మెంట్. B1 బతకపోయిండానంటే అరే మీకేందా మీ B1లో ఉన్నాడని దేశం. అకార్డింగ్ 2011 సెన్సెస్, తెలంగాణ సెన్సెస్ 3.5 crore, అమాంగ్ విచ్ 61.8 lakhs ఆర్ మైగ్రెంట్స్. అంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు. విత్ ఇన్ ఇండియా మైగ్రేషన్ జరిగింది, అవుట్ సైడ్ ఇండియా మైగ్రేషన్ జరిగింది. అవుట్ సైడ్ ఇండియా మైగ్రేషన్ ఎక్కడి నుంచి జరిగిందో మీకు తెలుసు. కరీంనగర్ ఈజ్ హబ్. కరీంనగర్, కోరుట్ల, మొత్తం గల్ఫ్ కంట్రీస్కి. స్కిల్డ్ లేబరా? కాదు, అన్స్కిల్డ్ లేబర్. స్కిల్డ్ లేబర్ ఎక్కడికి వెళ్ళేవారు? యూఎస్కి వెళ్ళేవాళ్ళు. సో యూఎస్కి వెళ్ళే బ్యాచ్ అంతా వేరు. ఇది డేంజరస్ బ్యాచ్ ఉండే అనమాట పాపం. బికాస్ ఆఫ్ పోవర్టీ, బికాస్ ఆఫ్ ఇది. అంటే ఒకటి ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఇంకోటేమో ఇంటర్నల్ మైగ్రేషన్. ఇంటర్నల్ మైగ్రేషన్ ఈజ్ ఫర్ లైవ్లీహుడ్, వేరేజ్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ ఈజ్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ వెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి, కొరుట్ల నుంచి, మెట్పల్లి నుంచి, ఇంకా నిజామాబాద్ ఈ ప్రాంతం నుంచి, నార్థన్ తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ జనము వెళ్ళేవాళ్ళు, ఆదిలాబాద్ కాకుండా కిందికి. సో మైగ్రేషన్స్. ఫస్ట్ కొన్ని నంబర్స్ చెప్పాను నేను. ఇలాంటి వాటికి నంబర్స్ చెప్పాలి మనం. నంబర్స్ చెప్పిన తర్వాత ఇన్వర్డ్, తర్వాత అవుట్వర్డ్. ద పుష్ ఫ్యాక్టర్స్. ఎందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా పోవర్టీ. పుష్ ఇష్టంతో కాదు, ఇష్టంతోనైతే పుల్. ఎవరు పుల్? స్కిల్డ్ లేబర్. ఎందుకు? గ్రీన్ కార్డ్. విల్ పుష్. ఎందుకు పుష్? బికాస్ ఆఫ్ పోవర్టీ. నెక్స్ట్ ఫమైన్, నెక్స్ట్ డ్రౌట్, ఇంకా అగ్రికల్చరల్ డిస్ట్రెస్, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్, ఇంకా క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్. వెరీ గుడ్, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్. ఇంకా ఒక పాయింట్ చెప్తాను, మీరు ఎక్కడైనా రాయండి ఇది. అర్బన్ ఏరియాస్లో, అదర్ ప్లేసెస్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అదేం క్యారెక్టరిస్టిక్ అంటే అనానిమిటీ. అనానిమిటీ అన్నమాట. విలేజెస్లో ఏమంటే గుర్తుపట్టడం, వాడి క్యాస్ట్తో గుర్తుపట్టడం. అతని గుర్తింపు ఏంటంటే క్యాస్టే. ఆ ఊరు దాటి బయటికి వెళ్తే అనానిమిటీ, నువ్వు ఎవరో తెలియదు. అలాంటప్పుడు క్యాస్ట్ బేస్డ్ సిగ్మా ఉండదు, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉండదు. సో ఈ క్యాస్ట్ బేస్డ్ స్టిగ్మాని, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేయాలంటే ఒకటేంటి? మైగ్రేషన్. సో anonymity is a factor which is influencing the rural people who are suffering with caste based discrimination are running away from the village. అది పుషా పుల్లా? పుష్. ఇంకా అందుకే మరి క్లైమేట్ చేంజ్. ఎలా ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. అదే ఇంకా ఇలా హౌ, అదే అందుకే డిస్ట్రెస్ అగ్రికల్చర్, ఇంకా ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. దీస్ ఆర్ ఆల్ ఇల్లిటరసీ, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్. నేచర్ ఆఫ్ మైగ్రేషన్ ఫర్ లైవ్లీహుడ్, ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇలా స్ట్రక్చర్ పుష్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఫస్ట్ నంబర్స్ రాస్తాము. నంబర్స్ రాసినాక మైగ్రేషన్స్ ఏంటి? ఇన్వర్డ్ మైగ్రేషన్ ఒకటి, అవుట్వర్డ్ మైగ్రేషన్ ఒకటి. అందులో పుష్ ఫ్యాక్టర్స్ ఏవైతే పుల్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ తెలంగాణలో జరిగింది మాత్రం పుష్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ వీకెండ్ ఇట్స్ ట్రెడిషనల్ ఫామ్ అండ్ హౌ ఇట్ హ్యాస్ టేకెన్ న్యూయర్ ఫార్మ్స్ ఇన్ కాంటెంపరీ టైమ్స్. అంటే క్యాస్ట్ సిస్టమ్, ఆ క్యాస్ట్ సిస్టమ్
హిందూ సోషల్ సిస్టంలో భాగం. ఇండియన్ సొసైటీకి ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉంది అని అంటే అది క్యాస్ట్ సిస్టమే. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండేది? 4-fold క్లాసిఫికేషన్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4-fold క్లాసిఫికేషన్ బై ద టైమ్ గోస్ ఆన్ ఇట్ ఎవాల్వ్డ్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ క్యాస్ట్ అని క్యాస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. మొదటి పారాగ్రాఫ్ క్యాస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. రెండో పారాగ్రాఫ్లో మనం రెండో దానికి వెళ్తున్నాం. ఏంటిది? వీకెనింగ్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. అంటే ఆ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ వీకెన్ అవుతుంది. ఎందుచేత? గవర్నమెంట్ అఫర్మేటివ్ యాక్షన్స్. ఎందుచేత? SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఎందుచేత? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. వెరీ గుడ్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, స్టాట్యూటరీ ప్రొవిజన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్. ఇంకా అర్బనైజేషన్. పీపుల్ ఆర్ గోయింగ్ అవే బికాస్ ఆఫ్ అనానిమిటీ, ఇన్ సర్చ్ ఆఫ్ అనానిమిటీ. ఇంకా సాంస్క్రిట్. అవి టెక్నికల్, అవి రాయకుండా ఏం కాదు, అవి టెక్నికల్ పాయింట్స్. బట్ ఇఫ్ యూ రైట్ గుడ్. సాంస్క్రిటైజేషన్. ఇంకా అది గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్, అర్బన్, అన్ని ఏషన్స్. నెక్స్ట్ అదే గవర్నమెంట్ అఫర్మేటివ్ యాక్షన్స్ అంటే రిజర్వేషన్. ఇంకా మీరేం చెప్పారు? వెరీ గుడ్. క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ తగ్గిపోతుంది. అదే వెరీ గుడ్. క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్సే దాని యొక్క ట్రేట్. క్యాస్ట్ సిస్టమ్ యొక్క ముఖ్యమైనది ఏంటి? క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్. నౌ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ ఇస్ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్? ఇంకా సో ఇవన్నీ కారణాల చేత ఇది డైల్యూట్ అవ్వకుండా వచ్చింది. మొదటి ప్రశ్న, మొదటి భాగం తగ్గిపోయింది, అయిపోయింది. నెక్స్ట్, వాట్ ఆర్ న్యూవర్ ఫార్మ్స్? కొత్త ఫార్మ్స్ ఏమొచ్చాయి? న్యూవర్ ఫార్మ్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చాయి చెప్పండి? క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ వచ్చాయి. అంటే క్యాస్ట్ ఉంది, ఇంకా దాని అర్థం న్యూవర్ ఫార్మ్స్ అంటే దాని ఫామ్ మార్చుకుంది. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ అసోసియేషన్స్. ఇంకా caste is changing into class. Upper castes are becoming upper class and lower castes are becoming lower class. Correct? Inka emergence of dominant caste has dominant political parties. Next, ఇది కరెక్ట్ పాయింట్. ఏంటంటే వర్క్ ప్లేస్లలో కూడా ఇక్కడ రాస్తే రాయొచ్చు కానీ కొంచెం కాంప్లెక్స్. టైమ్స్ ఆఫ్ ఇండియా, నాట్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ US టైమ్స్ మీద ఒక మ్యాగజైన్ ఉంటుంది కదా, ఏంటది? టైమ్స్ మ్యాగజైన్ ఓన్లీ. ఇట్ ఈస్ టైమ్స్ మ్యాగజైన్లో ఒకటి ప్రచురితమైంది. ఏం ప్రచురితమైందంటే అది అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది ఒక 2 months బ్యాక్. ఏం జరిగిందని అంటే, కాలిఫోర్నియా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆఫ్ ద వరల్డ్. కాలిఫోర్నియా. అక్కడ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోవర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని పైకి రానివ్వట్లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. సో ద క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వీ కెన్ ఆల్సో సీ ఇన్ outside the world, outside India. We can also see in software world. We can also see in workplace. Inka very good Prashanti. Now ఇప్పుడు ఇంకా ఎలా మారిపోతుంది? డిమాండింగ్ ఫర్ రిజర్వేషన్స్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ రావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాయుడుస్, కాపు కమ్యూనిటీ వాంట్ టు గెట్ 100% లిటరసీ రేట్. దే వాంట్ టు గెట్ OBC రిజర్వేషన్స్. కాపు కమ్యూనిటీ, జాట్ కమ్యూనిటీ వాట్ టు కమ్ ఇన్ టు OBC. ఇంకా గుజ్జర్స్ ఆర్ OBCs in Rajasthan, they want to get ST status. Gurjars, Patedars of Gujarat, upper caste people, 100% literacy rate, 100% all rich people, they want to come into OBC. ఇది కొత్త రకమైనటువంటిది క్యాస్ట్ బేస్డ్ న్యూవర్ ఫార్మ్స్. అప్పర్ క్యాస్ట్ వాంట్ టు కమ్ డౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ రిజర్వేషన్స్. ఇవి న్యూవర్ ఫార్మ్స్. సో దిస్ ఆర్ న్యూవర్. ఫైనల్లీ ఒకటి, బట్ హవెవర్ ఏదేమైనప్పటికీ నెవర్త్-లెస్ the caste is deteriorating, the caste is degenerating, but it is not completely disappeared. It is present in the minds of the people. So if you want to remove the caste system from Indian society, the only solution is people to people contact, and the psychology of the caste should be removed. So that mental stigma should be removed. Another conclusion. Inkot caste మీద కూడా ఉంది. Marginalized caste groups like Dalits are witnessing some forms of socio-economic mobility. బట్ ఉమెన్ విత్ ఇన్ దిస్ గ్రూప్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కన్స్టెన్స్ ఇన్ మెనీ ఫార్మ్. ఎవరైనా ఎస్సీ గురించి రాయొచ్చు. ఇది ఎస్సీ ప్రశ్న కాదు, ఇది ఎస్సీలలో ఉమెన్ ప్రశ్న. ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, మైనారిటీ ఉమెన్, అందులో మళ్ళీ స్పెసిఫిక్గా వీ హ్యావ్ టు ఫోకస్. ఫస్ట్
అసలు దళిత్ అనేది టెక్నికల్ వర్డా లేకపోతే జనరల్ వర్డా? దళిత్ అనేది అసలు టెక్నికల్ వర్డ్ కాదు. దళిత్ అనేది మరాఠీ వర్డ్. అప్రెస్డ్ పీపుల్ని దళిత్స్ అంటారు మరాఠీలో. కానీ అదేమైపోయిందంటే దళిత్ అనే వర్డ్ ఒక పొలిటికల్ వర్డ్ అయిపోయింది, ఒక జనరల్ వర్డ్ అయిపోయింది, మొబలైజింగ్ వర్డ్ అయిపోయింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టుగెదర్. హరిజన్స్ అంటే పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టుగెదర్. బట్ వెన్ వి టెల్ దళిత్, ద పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్. వై? బికాస్ ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది అనమాట. దళిత్ ఈజ్ అన్ మొబలైజింగ్ వర్డ్. దళిత్ ఈజ్ అ వర్డ్ ఫర్ ఎంపవరింగ్ ఆఫ్ ద పీపుల్, మెయిన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏం రాస్తామనంటే ఈ దళిత్ అనే వర్డ్ ఎలా వచ్చింది, దళిత్ అంటే ఎవరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ యొక్క పర్సంటేజ్ మెన్షన్ చేస్తాం మనం. అది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అమాంగ్ దళిత్స్ త్రూ సోషల్ మొబిలిటీ ఎలా? అన్ని నేషన్స్, అర్బనైజేషన్, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, గ్లోబలైజేషన్, అన్ని నేషన్స్. ఇంకా తర్వాత నెక్స్ట్ నేషన్స్ అయిపోయాక పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్స్. ఇంకా నెక్స్ట్ గాయ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్, లెజిస్లేటివ్ ప్రొవిజన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ స్కాలర్షిప్స్. ఇంకా దళిత్ ఉమెన్ వస్తుంది. సో ఇంప్రూవ్మెంట్ అమాంగ్ దళిత్స్ త్రూ వీటి వల్ల సోషల్ మొబిలిటీ జరుగుతుంది, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్తున్నారు ఇవన్నిటి వల్ల. కానీ బట్ సెకండ్ పారాగ్రాఫ్, ఒక్కొక్క పారాగ్రాఫ్ సార్ పారాగ్రాఫ్లు రాయాలా పాయింట్లు? పారాగ్రాఫ్ అంటే సెకండ్ పారాగ్రాఫ్లో మళ్ళీ పాయింట్ వైజ్ మెన్షన్ చేసింది. ఇదొకటి సెట్, ఇంట్రడక్షన్ ఒక సెట్. మూడో సెట్ బట్ పారాగ్రాఫ్ చేంజ్. కన్స్ట్రెయిన్స్ ఫేస్డ్ బై దళిత్ క్యాస్ట్ ఉమెన్ ఇన్ గెయినింగ్ సోషో ఎకనామిక్ మొబిలిటీ ఈజ్ లెస్. మగవాళ్ళకు సోషో మొబిలిటీ ఛాన్స్ వచ్చింది, కానీ ఎవరికి అందట్లేదు ఆ ఫ్రూట్స్? ఉమెన్కి అందట్లేదు. ఎందుచేత? ఇలిటరసీ, పూర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, జెండర్ వేజ్ గ్యాప్, యాక్సెస్ టు రిసోర్సెస్ నాట్ అలౌడ్ టు హర్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, వైలెన్స్ అగేన్స్ట్ క్యాస్ట్ ఉమెన్ ఈజ్ వెరీ హై. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్. దీనికేమో ఫ్యాక్చువల్ ఎగ్జాంపుల్ చెప్తారు, దీనికేమో ఫ్యాక్చువల్ ఎగ్జాంపుల్ చెప్తారు. వైలెన్స్కి ఏమో బదాన్ ఇన్సిడెంట్, ఉన్నావ్ ట్రాజడీ. Untouchability is more for women. Why? Because it's not only because of Dalit plus also added with menstrual cycle. That's the untouchability or the discrimination is more towards SC women. ఇలా ఇవన్నీ కారణాల చేత థర్డ్ పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్ రాసి అందులో పాయింట్స్ మెన్షన్ చేయడం అన్నట్టు. ఇది పారాగ్రాఫ్లో వచ్చి ఇది పాయింట్ వైజ్ రాయాలి. బట్ హవెవర్ దిస్ socio-economic development which we can observe in Dalit community because of social mobility cannot be or not reaching to the SC women mainly because of this constraints అని మెన్షన్ చేస్తాం. అంతేనా? ఆన్లైన్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కానీ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ కూడా, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఎస్సీలో మళ్ళీ ఎస్సీ మెన్కి ఎస్సీ ఉమెన్కి ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇది కూడా రిజర్వేషన్స్ ఉంది. బట్ ద అగైన్ పతి పంచాయత్. సో వైఫ్ ఆన్ ద నేమ్ సేక్ బట్ ద రియల్ రూలర్ ఇస్ హస్బెండ్. నో పొలిటికల్ ఎంపవర్మెంట్, పతి పంచాయత్. ఇంకా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఎస్, దేవదాసీస్ ఎగ్జాంపుల్. ఆల్ ద దేవదాసీస్ అండ్ జోగినీస్ ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఇంకా manual scavenging, most of them are women. Very good. Manual scavengers, most of them are women. ఇంకా వెరీ గుడ్. ఇదేంటంటే ఎకనామిక్ ప్రొవిజన్. అది ఎకనామిక్ ప్రొవిజన్లో ఏమవుతుందంటే సరే ఏదో ఒకటి చేసి ల్యాండ్ రిఫార్మ్స్ జరిగి జమీందారీ అబాలిషన్ జరిగి ఎస్సీలకి అసైన్డ్ భూములు వచ్చిన తర్వాత ఆ భూములు ఎవరి పేరు ఉంది? మెన్ పేరు మీద ఉంది. సో ఎవరికి ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఉంది? మెన్కు ఉంది. ఉమెన్కి ఎకనామికల్ ఇండిపెండెన్స్ లేదు. సో ఆ ఎకనామికల్ ప్రొవిజన్స్ కూడా మేల్కే అందుబాటులో ఉంది, కానీ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఫీమేల్కి లేదు. సో హవెవర్, ఫుల్ స్టాప్, హవెవర్ థ్యాంక్స్ టు some of the provisions of the government whereby the beneficiaries are only given to women but not to male, like public distribution system, traditional marriage system which will restrict their education, which will restrict their opportunities, which will restrict their careers. General guy. Next question, idi నాకు ఆన్సర్ చెప్పాలి. Indian secularism has been identified both by its proponents and supporters and opponents alike
Indian secularism has been identified both by its proponents and opponents alike exclusively with the defense of minority rights. అంటే దీనికి అర్థం ఏందో నేను చెప్తాను. సెక్యులరిజం అని అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అవర్ 4 ఫౌండర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుందనంటే అన్ని రిలీజియన్స్ సేమ్ ఒకటే కాదు, సర్వధర్మ సమభావ ఒకటే కాదు. ఒక క్లాస్ రూమ్లో 90 మంది ఒక ఫీచర్స్తో నుండి ఒక 10 మంది ఒక ఫీచర్స్తో ఉంటే ఖచ్చితంగా 10 మందికి ఒక ఏలినేషన్ భావన వస్తుంది. నన్ను సపరేట్ చేస్తారు కావచ్చు, నన్ను దగ్గర రానివ్వరు కావచ్చు అనే భావన ఎప్పటికైనా న్యాచురల్గా వచ్చేస్తుంది. బికాజ్ ద మెజారిటీ ఆర్ పీపుల్ ఆర్ సేమ్. ఇన్ దట్ కాంటెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్, దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్. Those extra provisions are like minority rights. So, there is a need for extra care. So, secular principles means not only providing equal rights and equal provisions to the majorities and minorities. Yes, we have to give more provisions for minorities also. Why? Because the chance of alienation is very, very high with minority. Adi Indian secularism. It is interpreted by our forefathers like this. అవును, మైనారిటీస్కి కొంచెం ఎక్కువనే చూసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఏలినేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ నంబర్ తక్కువ. సో వాళ్ళ నంబర్ తక్కువ కాబట్టి వాళ్ళని ఇండియాతో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మేము మీకు ఎక్కువ పట్టించుకుంటున్నాము అనేది వాళ్ళకి చేరదీయాలి. ఎందుకు ఈ ప్రశ్న అంటే దిస్ ఈజ్ ద ఇష్యూ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా నౌ. సో బికాస్ ఆఫ్ విచ్ we have to mention that yes, there is a need for more provisions for the minorities so that there will be no alienation feeling, there will be integration. Adi Indian secularism. అలా మనం ఆన్సర్ రాయాలి దానికి. సో ఫస్ట్ సెక్యులరిజం అంటే ఏంటో రాస్తాము ఫస్ట్ పారాగ్రాఫ్లో. సెక్యులరిజం అంటే ఏంటో ఫస్ట్ పారాగ్రాఫ్ రాసిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీరు మెన్షన్ చేయాలి. అది ఇంపార్టెంట్ అవుతుంది, ఆ పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది, ఆ పాయింట్ మీకు మార్క్స్ తెచ్చి పెడుతుంది. Then so what the independent India did in order to integrate the minorities with majority. ఇప్పుడు స్కీమ్స్ మెన్షన్ చేస్తాం. నెంబర్ 1 ఏంటి? ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇంకా డిపిఎస్పి 46 ఏంటది? వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. హూ ఆర్ వీకర్ సెక్షన్స్? మైనారిటీస్ ఆర్ వీకర్ సెక్షన్స్. ఇంకా అది లెజిస్లేషన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్, సెకండ్ లెజిస్లేటివ్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇంకా 350B లింగ్విస్టిక్ మైనారిటీస్, ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొవిజన్స్లో ప్రైమ్ మినిస్టర్ హౌ మెనీ పాయింట్ ఫార్ములా? ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ఫార్ములా. ఇంకా ఫస్ట్ పారాగ్రాఫ్ ఎలా రాస్తాం మనం? మైనారిటీస్ ఎవరు? 6 మైనారిటీస్ ఉన్నాయి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు. తర్వాత మనం క్రోనలాజికల్గా వద్దాం నంబర్ ప్రకారంగా. ఫస్ట్ ముస్లింలు, తర్వాత క్రిస్టియన్లు, తర్వాత సిక్కులు, తర్వాత బుద్ధిస్టులు, తర్వాత జైన్లు, తర్వాత పార్సీలు. ఒక్కొక్కరికి ఇవి కాకపోతే ఇప్పుడు ఇండివిజువల్గా వద్దాం. ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? ముస్లిమ్స్ కోసం ఉన్నవి ఏంటి? షాదీ ముబారక్. ఇండియా అయితే ఉడాన్ స్కీము, నయి రోషిని ఇలాంటివి. క్రిస్టియన్స్ కోసము ఏమన్నాయి? క్రిస్టియన్స్ కోసం సబ్సిడీ వైల్ ట్రావెలింగ్ టు జెరూసలేం. The central government and state government are funding for subsidy those who are traveling towards we-feeling. ఇంకా నెక్స్ట్ సిక్ కమ్యూనిటీ కోసం ఏమున్నాయి? నయా మంజిల్. స్పెసిఫిక్ స్కీమ్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు సిక్ కోసం ఏంటి? జియో పార్సీ. ఎవరికి? జియో పార్సీ అనేది ఒకటి ఉంది. జియో పార్సీలో ఏమవుతుంది? పార్సీ కమ్యూనిటీ డీపాపులేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ నెంబర్ పెంచడం కోసం ఒక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, జియో పార్సీ. జైన్లో ఏంటి బిగ్ ప్రాబ్లం, బిగ్ సోషల్ ఈవిల్ జైన్ కమ్యూనిటీలో ఏంటంటే ఉమెన్ డిసెంపవర్మెంట్. ఉమెన్ కంప్లీట్లీ జీరో ఇన్ జైన్ కమ్యూనిటీ. సో ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ జైనా ఉమెన్, ఇది జైనిజంల కోసం. సో ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం ఎందుకనంటే ద మెజారిటీ are important, at the same time minority is more important, so that there is a need for proper empowerment and there is a need for proper people to people contact between majorities and minorities. Next question. Highlight the reasons for rise in cases of sexual offences against children, suggest measures to tackle this problem. First, facts. అవును, చిల్డ్రన్ పట్ల సెక్షువల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి, అని మెన్షన్ చేస్తాము. ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ సెక్షువల్ వైలెన్స్ ఆన్ చిల్డ్రన్. ఒకటి లాక్డౌన్ వల్నరబిలిటీ. రెండోది సోషల్ మీడియా యూసేజ్ లెడ్ టు కాంటాక్ట్ విత్
స్ట్రేంజర్స్. 3 చైల్డ్ ట్రాఫికింగ్, పోవర్టీ ట్రాఫికింగ్ నెక్సస్ క్యాన్ పుష్ చిల్డ్రన్ ఇన్ సెక్షువల్ స్లేవరీ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్. పోవర్టీ కారణం, చైల్డ్ అమ్మడం, ఇంటెన్షనల్గా అమ్మడం, అర్బన్ అనానిమిటీ అండ్ క్రాంప్డ్ లివింగ్ కండిషన్స్. వారికి ఏమైనా అవుతుంది అనుకోండి, విలేజ్లో ఒక అబ్బాయికి ఏమైనా అవుతుంది, అందరూ జమ అయిపోతారు. అర్బన్ అనానిమిటీ, పట్టించుకోకపోవడం, నాకేందులే. అర్బన్ అనానిమిటీ ఈజ్ ఆల్సో వన్ రీజన్. ఇంకా లూజనింగ్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఫ్యామిలీ కంట్రోల్. ఎర్లియర్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. లూజనింగ్ ఆఫ్ ఫ్యామిలీ కంట్రోల్, మెయిన్లీ ఆయాస్, మేడ్స్, దీస్ ఆర్ ద పీపుల్, నన్స్, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్. ఈ కారణాల చేత వైలెన్స్ అనేది పెరుగుతుంది. మరి ఏ మెజర్స్ తీసుకొచ్చుకున్నాము? పెద్దది మీకు తెలుసు, పోక్సో, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఆఫ్ 2012, పోక్సో. నేషనల్ కమిషన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్. అన్ని ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి మన రీసెంట్గా రిపోర్ట్ ప్రకారం, నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021 ప్రకారంగా అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆడిట్ జరిగినప్పుడు ద వన్ కమిషన్ విచ్ ఇస్ 100% ఎఫిషియంట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ద మోస్ట్ ఎఫిషియంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ NCPCR. ఇంకా పోక్సో ఒకటి, NCPCR ఒకటి, ఇంకా ఇమ్మోరల్ ట్రాఫిక్, ITPA 1956, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్. ఇంకా చెప్పండి, ఆన్లైన్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇంకా జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొవిజన్స్. మెజర్స్ అన్ని మెన్షన్ చేయాలి. ఫైనల్ కంక్లూషన్ సేమ్, చిల్డ్రన్. 10th, explain how the seeds of Dalit movement in the Nizam state were sown in the first decade of 20th century. సో దళిత్ మూమెంట్ హైదరాబాద్ స్టేట్లో, నిజాంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నెంబర్ 1, ఆది హిందూ మూమెంట్ అండ్ భాగ్యరెడ్డి వర్మ, ముఖ్యంగా మొట్టమొదటి దళిత్ మూమెంట్. రెండవది అరిగ రామస్వామి ఎస్టాబ్లిష్డ్ ఆది హిందూ జాతీయోన్నతి సభ, క్యారీ అవుట్ సెవరల్ సోషల్ రిఫార్మ్స్ యాక్టివిటీస్. మూడోది బిఎస్ వెంకట్రావు. వీళ్ళు ముగ్గురిని ఏమంటారంటే ట్రయో, భాగ్యరెడ్డి వర్మ, రామస్వామి, వెంకట్రావు. Thus Bhagirathi Verma, Ariga Ramaswamy and B.S. Venkatrao were called as popular trio of Dalit movement in Hyderabad state. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్. ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ దళితుల యొక్క పర్సంటేజ్ ఎంత శాతం వాళ్ళు డిస్క్రిమినేట్ అయ్యారు మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఇది హైదరాబాద్ జనరల్ క్వశ్చన్ కాదు, ఇది హైదరాబాద్ స్టేట్ కాబట్టి హైదరాబాద్ స్టేట్ ఫ్యాక్ట్స్ లేవు కాబట్టి తెలంగాణ స్టేట్లో ఇంత శాతము దెబ్బతిన్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ స్టేట్ నుంచి స్టార్ట్ అయింది. ఏది బీజం పోసిందనంటే నిజాం ప్రభుత్వం బీజం పోసింది. అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ భాగ్యరెడ్డి వర్మ కానివ్వండి, వెంకట్రావు కానివ్వండి, రామస్వామి కానివ్వండి, వాళ్ళు మొదలు చేసినటువంటి దళిత్ మూమెంట్ ఈ రోజు వరకు కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా మిగిలి ఉంది. దిస్ ఈజ్ అబౌట్ సోషాలజీ. ఎనీ డౌట్స్ ప్లీజ్? ఎనీ డౌట్స్? అపోనెంట్స్, వెరీ గుడ్. అపోనెంట్స్ ఒపీనియన్ ఏంటంటే నో యూనిఫామ్ సివిల్ కోడ్. ప్రొపనెంట్ ఏమంటాడు? నో పర్సనల్ లా బోర్డ్ ఉండాలి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉండాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి? క్రిస్టియన్, జైన్స్, బుద్ధిస్ట్ వాళ్ళ మ్యారేజెస్ అన్ని దీనికి జైన్స్ రాదు. ఈ 6 మ్యారేజెస్ అన్ని ఇందులో వస్తాయి. ప్రొపనెంట్స్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కంటిన్యూ అవ్వాలి అని అంటారు. అపోనెంట్స్ ఏమంటారు? ఎందుకలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ పర్సనల్ ముస్లిం లా బోర్డు కానీ ఉండాలి, ఒకటి పెడదాము. ఏంటది? యూనిఫామ్ సివిల్ కోడ్. అపోనెంట్ అంటే వాళ్ళని పట్టించుకోవద్దనడం కాదు. అపోనెంట్ అంటే అందరు సమానమే. ఆ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వడం? మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేయడమే అపోనెంట్. ఫర్ వాట్? దిస్ ఐడియా ఆఫ్ సెక్యులరిజం. ట్రైబ్స్ వస్తారు. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ who are having unique language and religion and culture, who are not majorities means minorities. సెక్యులరిజం అని అంటే మనకు తెలిసిన సెక్యులరిజం ఏంటి? ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. 2 రకాల సెక్యులరిజం అందరికి తెలిసింది. అది ఒకటేమో వెస్టర్న్ మోడల్, ఒకటేమో ఇండియన్ మోడల్. వెస్టర్న్ మోడల్లో ఏంటి? ఏలినేషన్, స్టేట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రిలీజన్. బట్ ఇండియన్ మోడల్ ఏంటి? స్టేట్ విల్ ఇన్వాల్వ్. అది సెక్యులరిజం. కానీ మనము, అంబేద్కర్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఏమన్నారంటే ఎక్కడైతే మైనారిటీస్కి రెస్పెక్ట్ ఉంటుందో ఆ స్టేట్ ఎప్పటికీ ఉంటుంది. ఎక్కడైతే మైనారిటీస్ అణచివేత గురి అవుతారో ఆ స్టేట్ కొలాప్స్ అవ్వడానికి దగ్గరలో ఉన్నట్టు. అలా కొలాప్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎక్స్ట్రా ప్రొవిజన్స్, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మైనారిటీస్కి ఉండాలి. అప్పుడు వాళ్ళు
ఒక వీ ఫీలింగ్తోని ఎమోషనల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, సైకలాజికల్గా కానివ్వండి అసోసియేట్ అయి ఉంటారు స్టేట్ తోటి. సో దాని అర్థం ఏంటి, మనం ఎక్స్ట్రా ప్రొవిజన్స్ మైనారిటీస్కి ఇవ్వాల్సి. బట్ హౌఎవర్ ఇన్ లాంగర్ రన్ వెన్ దెర్ ఇస్ ప్రాపర్ అపీజ్మెంట్, ఇంటిగ్రేషన్, people to people contact increases, psychological bonding exists, finally the best solution would be uniform civil code. కానీ జరగాలి అని అంటే డెలిబరేషన్స్, అపీజ్మెంట్లు ఇవన్నీ ఉండాలి. ఐఎస్ విశ్వ మీరు చూస్తే ప్రతి 10 క్వశ్చన్స్లో ఒకటి రౌండ్ ట్రిప్పింగ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. ఇట్లా డిఫికల్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ డిఫికల్ట్ క్వశ్చనే గేమ్ చేంజర్. 1, 2 ఇక్కడ మనం సెక్యులరిజం అంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు 2 రకాల సెక్యులరిజమ్స్ ఉన్నాయి అని ఒక పేజీ నిండిపోయింది అనుకోండి. క్వశ్చన్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. సొసైటీ మంచి మార్క్స్ వచ్చే పేపర్. ఇలాంటి ఇంట్రడక్షన్ నాకైతే బాగా నచ్చింది. అతని పేరు కూడా తీసుకుంటాను. అతని పేరు టి హరీష్, మామ్నూర్ ఎస్ఐ, వరంగల్ డిస్ట్రిక్ట్ మామ్నూర్ ఎస్ఐ. నాకు ఫస్ట్ ఆ పేపర్ చూడగానే నాకు చాలా ముచ్చటేసింది. తెలుగు మీడియం పేపర్ అది. మంచి ఐడియా, కానీ ఇప్పుడు ఐడియా ఓపెన్ అయిపోయింది. అంటే సోషాలజీకి మాటకే రాయగలను సార్, నేను పాలిటీలో కూడా రాస్తా పాటలు. కానీ ప్రొపనెన్స్ అంటే వీళ్ళమ్మ. ప్రొపనెన్స్ అంటే ఎవరు, మైనారిటీస్కి ఎక్కువ హక్కులు ఉండాలి అని అంటే ప్రొపనెన్స్. అపనెన్స్ అంటే ఏంటంటే మైనారిటీస్కి ఎక్కువ హక్కులు ఎందుకు, సమాన హక్కులు ఉంటే చాలు అన్నది అపనెన్స్. అర్థమవుతుందా? సో సమాన హక్కులు అంటే ఎవరు, యూనిఫామ్ సివిల్ కోడ్. సమాన హక్కులు అంటే ఏంటి, రిజర్వేషన్స్ ఇవ్వకూడదు. ఎక్కువ రాష్ట్రాలు రిజర్వేషన్స్ ఇస్తున్నాయి రిలీజియన్ బేస్ మీద, అలాంటి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి అన్నది అపోనెంట్స్. అపోనెంట్స్ అంటే మైనారిటీస్కి అగేన్స్ట్ కాదు, సమానత్వానికి సపోర్టర్స్. గాట్ ఇట్ ప్రశాంతి అండ్ విశ్వ? తెలంగాణ కరెంట్ అఫైర్స్ కోసం బీ ప్రాక్టికల్. ఇప్పుడు మనం ఏ ఆన్సర్లో ఏ పాయింట్ పెట్టాలి అంతవరకే ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న టైంలో కొత్త ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉండదు. మేము మెయిన్స్ టెస్ట్ సిరీస్ 1లో వేరే క్వశ్చన్స్ ఇచ్చాము, మీకు వేరే క్వశ్చన్స్ ఇస్తున్నాం, కంప్లీట్లీ డిఫరెంట్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి మోడల్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకే ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు 600 మోడల్ ఆన్సర్స్ ఏమో వస్తాయి కదా, ఇంకో 600 మోడల్ ఆన్సర్స్ యాడ్ అవుతాయి. అంటే మొత్తం ఎన్ని మోడల్ ఆన్సర్స్ అవుతున్నాయి, 1200 మోడల్ ఆన్సర్స్ అవుతున్నాయి. పాయింట్స్ పికప్ చేసుకోవాలంతే. ఆ పాయింట్స్ పికప్ చేసుకొని మీ దాంట్లో రాసుకుంటూ ఉండాలి. కొత్తవి చదవడంలో టైం వేస్ట్ చేస్తే అది అవివేకం అవుతుంది. కొత్తవి చదవకుండా ఎన్రిచ్మెంట్ చేసుకోవాలి. ఓహో ఇది ఒక కొత్త పాయింట్ యాడ్ చేసుకుంటే అదే ఎన్రిచ్మెంట్. ఇప్పుడు ఇది ఎన్రిచ్మెంట్, నాకే అనిపించింది ఎన్రిచ్మెంట్ అని. ఇలాంటివి ఎన్రిచ్మెంట్ ఏం చేస్తే ఒక మార్కు పడుతుంది. అలా ఒక టైం ర్యాంక్ వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోయిన తర్వాత కాదు కదా, మళ్ళీ గ్రూప్ 1లో ఎవరికి వాల్యూ ఉంటుంది, ఎవరికైతే స్కిల్ ఉంటుందో. జిఎస్టీ డిపార్ట్మెంట్లో అందరికీ వాల్యూ ఇవ్వరు. జిఎస్టీ డిపార్ట్మెంట్ మొత్తం స్కిల్డ్ జాబ్ అది. ఇప్పుడు ఏసీటీఓలు, సిటీఓ వీళ్ళకి ఎవరికి వాల్యూ ఉందని అంటే ఎవరికైతే స్కిల్ ఉందో, ఎవరైతే కంప్యూటరైజేషన్ ప్రాపర్ క్యాచ్ చేశారో, ఎవరికైతే జిఎస్టీ చట్టం అర్థమైంది. ఇప్పటికీ అర్థం కాలేదు 18% ఎట్లా కట్ చేస్తారు అన్నది. ఈ ట్యాక్స్, ఈ జిఎస్టీ అనేది ఎట్లా కట్ చేస్తారు అనేది ఎవరికి అందుబాటు కొంత తెలియదు ఇప్పుడు. అంటే అది ఎన్రిచ్మెంట్ అక్కడ. ఇక్కడ మీకు ఎన్రిచ్మెంట్ ఇలాంటివి. ఓకే, తెలుగు మీడియం టుడే ఈరోజు 7 o'clock మీకు మెంటోరింగ్ సెషన్ ఉంటుంది రాజేష్ సార్తోని. థ్యాంక్ యూ.